నమస్కారం. వెల్కమ్ టు మౌని గార్డెన్. మొన్న అయితే 2 కాయలు కోసాను కదండి. ఇప్పుడైతే మళ్ళీ ఇంకో కాయ వచ్చిందండి. అది కూడా అలాగే ఈ సైజే తయారైంది. చూసారా అంత పెద్ద కాయలు, చాలా పెద్దగా వస్తున్నాయండి. నిన్న కాక మొన్న 2 కాయలు కోసాను, మళ్ళీ ఇదొక కాయ. ఇంకా కాయలు ఉన్నాయి చూసారా, గుత్తికి కోసేస్తానండి. ఇదిగోండి, చాలా పెద్ద కాయలండి. అసలు చాలా స్వీట్ ఉంటున్నాయి, చాలా పెద్ద కాయలు మట్టండి. మొన్న 2 కోసాను, ఇది ఒకటండి. ఈ కవర్ కట్టిన మొన్న పెట్టులో ఉంచుతున్నాను, లేకపోతే మొత్తం ఉడతలన్నీ తినేస్తున్నాయి మట్టండి. చూసారా పైన ఇంకా గుర్తులు ఉన్నాయి, ఇక్కడ కూడా వస్తున్నాయి. ఇదిగో ఇక్కడ కొమ్మకి ఇలా కొమ్మలు వచ్చాయండి మయ్యన్న, మళ్ళీ వీటికి కాయలు వస్తాయి మట్టండి. అలాగే మీకు ఆ చెట్టు కింద నుంచి కూడా అటుపక్క కూడా ఉన్నాయండి, మీకు చూపిస్తాను. ఇంకొన్ని ఆకులు లేవు, కాయలు చూసారా ఎలా ఉన్నాయి ఈ కొమ్మకి. ఇదిగో ఇలా కింద నుంచి కొమ్మలకి కింద కూడా ఎన్ని గుత్తులు ఉన్నాయి చూసారా. ఇదో కొమ్మ వచ్చింది, దీనికి 2 కాయలు. ఇదిగో దీనికి ఇదిగోండి, ఇవి కూడా కాయలు. ఇదిగోండి ఇక్కడ కొమ్మ కాయలు. ఇదిగో సరే ఎన్ని కాయలు ఉన్నాయి ఇటు నుంచి చూపిస్తాను చూడండి. ఒకటే చెట్టు అండి ఇది, అలాగా కొమ్మలండి. కొమ్మకి అలా కాయలు మట్టండి. ఈ సైజు రావడం కూడా చాలా బాగుందండి, చాలా పెద్ద కాయలు, చాలా స్వీట్ ఉంటాయండి. చూడండి ఒక మొక్క, ఇది గోరు చిక్కుడుకాయలు, ఇవి కూడా పెట్టండి ఒక మొక్కే. ఇవి కూడా బాగానే వచ్చినాయి. గ్రీన్ బెండ మొక్కలు ఇవి. ఇక్కడ గ్రీన్ బెండ అండి అయిపోయింది, ఇవి కూడా కోస్తాను. ఇవి బెండకాయలు. ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి, ఇది రెడ్ కలర్. రెడ్ గ్రీన్. కాయలు ఇవి కొత్త మొక్కలు కదండి ఇవి. కాయలు ఇలాగ మనం 5 మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, ఇవే కాయలు సరిపోతాయి మట్టి. ఇంకా అక్కడక్కడ ఉన్నాయని కోస్తాను. ఇవి ఆకుకూరలు అయితే ఇంకొన్ని అలా ఎదుగుతున్నాయి, అక్కడ మనం కోస్తానే ఉన్నాం. గ్రీన్ది రెడ్ది చూసారా, రెడ్ గ్రీన్ ఆకుకూరలు. ఇవి టమాటా నారు, ములక్కాళ్ళు అయితే చూసారా పిందులు. ఇవన్నీ పెద్దది, ఎంత హైట్ వచ్చింది చూసారా. ములక్కాడ పిందులు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి. వీటిలో కూడా పిందులు వచ్చినాయి చూసారా, కొమ్మకి కర్బూజా. ఇవ్వండి ఇవి ఇటు సైడ్ పెద్ద కాయలు, కాయ కర్బూజా అన్నమాట. ఇదండి ఇటు, ఇది కూడా పిండి వచ్చి, ఇక్కడ కూడా పిందులు ఉన్నాయి. ఇక్కడ కూడా కాయలు ఉన్నాయి చూసారా, దోసకాయలు. వీళ్ళు కాకరకాయలు ఉన్నాయి, కోసేస్తాను. కాయలేని కాకరకాయలు. ఇదేమో వేరే రకం మటన్, ఇదో రకం అదో రకం చూసారా. ఇదో రకం కాయ, ఇదో రకం కాయలు. ఇక్కడ కూడా ఉన్నాయి కాకరకాయ. ఇదిగో కాయలు. ఇది అప్పుడే 4వసారి కోయడం మటన్. ఇంకొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి, మొన్న దొండకాయలు కోసాను. దొండకాయలు అయితే మళ్ళీ వచ్చినాయండి దొండకాయలు. ఇంకా మిద్దె తోట అన్నదే కానివ్వండి, మా దగ్గర లేని ఉండదని అన్ని రకాలు పెట్టానండి నేను. ఏదంటే మనం ఏం తింటాం అన్ని రకాలను, ఒకే రకం తినలేం కదండి మిద్దె తోట పెట్టుకున్నా. అందు గురించి ఇలాగా మనకి మార్కెట్లో ఏమేమి తెచ్చుకుంటాం అలాగే అన్ని రకాలు కూడా పెట్టనమాటండి. ఇవ్వండి దొండకాయలు చూసారా, చిక్కుళ్ళు అండి. ఇవేమో చెట్టు చిక్కుళ్ళు అండి. పాతవి మీకు వీడియోలో చూపించాను కదండి, అవి అయిపోయినాయి, మళ్ళీ పెట్టాను. ఇదేమో పర్పుల్ కలర్ అండి, చూసారా పూత అయితే వస్తుంది ఇప్పుడు, గుత్తులు. కాయలు అయితే చాలా బాగుంటాయండి, ఎప్పుడు 360 రోజులు కాస్తామటండి చెట్టు చిక్కుళ్ళు. చూసారా మట్టండి. ఈ 4 వరుసలు అలా పెట్టాను, మధ్యలో ఈ రెడ్ బండ ఒకటి పెట్టాను. ఇది కూడా అంతే, గుత్తులు చూసారా, గుత్తుల కింద అలా రావడం. ఒకే రకం కాకుండా మనం ఏం తింటాం అవి అన్ని రకాలుగా పెట్టుకుంటే అండి. మనం చూసాము మిద్దె తోట మీద వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, పొట్లకాయ పెట్టానండి, పొట్లకాయ కూడా వస్తుంది. కాకరకాయ, దోసకాయ, బీన్స్, ఆకుకూరలు చాలా రకాలు ఉన్నాయండి. ఆకుకూరలు వంకాయలు కూడా మన దగ్గర 9 రకాల దాకా ఉన్నాయి. దోసకాయలు అయితే అండి ఇప్పటికి 7 కాయల దాకా కోసాను. ఇవి మళ్ళీ ఉన్నాయి, ఉంచేసానండి. ఇంకా అలాగండి ఇక్కడ బీరకాయలు ఉన్నాయి.
నేతిబీర విత్తనాలు ఉంచానండి. ఇది కూడా బీన్స్ మళ్ళీ వస్తున్నాయి ఇవన్నీ. ఇదిగోండి ఇక్కడ దోసకాయ ఉంది చూసారా. మీకు 4-5 రకాలు ఉంటాయండి పాదులు. దోసకాయలు ఇవి అయితే నేను పెట్టినాయి కదండి, అవే వచ్చినాయి. ఇవి 4-5 రకాలు ఉంటాయి. ఎందుకంటే పాదికి ఒకటి వచ్చినా నిలబడినా ఇది మళ్ళీ అందేటప్పటికి పూత రాలిపోతున్నట్టండి. అందుకనేసి ఇది ఒక కాయ ఉంది. ఇదైతే పూత చూసారా, స్టార్ ఫ్రూట్ బాగానే ఉంది. మైమైన అన్నీ చెర్రీ టమాటాలు కోసికోలు దొరుకుతుందండి. సపోటా మొక్క అది కూడా పూత రాలేదండి, బాగానే ఉంది. మలబరీ అయితే అవి కూడా పూతతో ఉన్నాయండి అన్నీ. ఇదిగో పూత అయితే రాలేదండి. ఇక అక్కడ కూడా దోసకాయ మొక్క ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా దోసకాయ మొక్క చూసారా. దోసకాయ కాయలు చాలా బాగుంటున్నాయండి. దోసకాయలు అయితే చాలా లేతగా మగ్గిపోతున్నాయి మెత్తగా. ఇది రెడ్ చిక్కుడు పాదు మొట్టండి. ఇవన్నీ గులాబీ మొక్కలన్నీ ఇలా ఉన్నాయి. ఒక్క గుత్తుకి గులాబీలు విడితే మీరు చూస్తారు. ఇది ఒకసారి చూడండి, ఒకే కొమ్మండి. ఈ కొమ్మకి మొత్తం ఎన్ని ఉన్నాయో గులాబీలు గుత్తులు చూసారా. కొమ్మకి ఇన్ని మొగ్గలు అయితే ఉన్నాయని చూసారా. ఇవన్నీ విడిచేటప్పుడు చాలా బాగుంటాయండి. ఈ కలర్ మట్టండి, ఈ కలర్ ఒకే కొమ్మకి అన్ని మొగ్గలు గులాబీ. ఇవన్నీ గులాబీ మొక్కలు. ఇది మల్లెంటు. ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయండి, ముగ్గుని కోసేస్తాను. ఎందుకంటే కొంచెం దూరంగా ఉన్నప్పుడే కోసుకున్నాం అనుకోండి, మళ్ళీ మిగతా కాయలకి మళ్ళీ బలం అందాలి కదండి. బలం అంది కాయ పోతున్నది, కాయ బాగా వస్తుంది. ఇదేమో గోంగూర మట్టండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదో రకం గులాబీ మొక్క. ఇదిగోండి ఇదో రకం. ఇది కూడా అంతే గుత్తులు. ఇదిగోండి అలా కట్ చేస్తే ఇలా సిగురులు వస్తాయి మట్టండి. ఒకటే చెట్టు ఇలాగ పలవల కింద వేసి ఇలా కొమ్మలుగా. ఇదైతే చూసారా ఎంత బాగా వచ్చిందో. నేను తెచ్చిన చెట్టు అది ఆల్రెడీ చనిపోయిందండి. దాని విత్తనాలు వేసిన తర్వాత ఇలా వచ్చినాయన్నమాట. ఇవి మీద విత్తనాలు వేసి ఈ పక్కన వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ కూడా బెండ మొక్క ఉంది. ఇప్పుడు కూడా బెండకాయ కూడా చూసారా ఎంత సైజు తయారైన బెండ మొక్క. గ్రీన్ బెండ, దీన్ని చాలా లేతగా ఉన్నాయండి గ్రీన్ బెండ చూసారా. మనకి పంట అన్నది నేల మీద వచ్చినట్టే వస్తాయండి. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు ఏమో పెద్ద ఇవ్వకపోయినా నేల మీద పండినట్టే పండుతాయండి. ఎందుకంటే మనం పెద్దగా పోషకాలు ఇవ్వకపోయినా అవి వాటరింగ్ ఇచ్చుకుని మన ఇంట్లో ఉన్నాయో స్టోర్ చేసుకుంటే అలాంటి. ఇవి వైట్ గులాబీ అని ఇవి కూడా. ఇది బ్లాక్ రోజ్ అండి, చూసారా బ్లాక్ వస్తుందన్నమాట. ఇది ఎల్లో కలర్ అండి. ఇది ఇక్కడ కూడా బెండ మొక్కలు ఉన్నాయండి. ఇక్కడ గ్రీను రెడ్ కూడా ఉన్నాయండి. ఒకటే మొక్క అండి దీనికి. ఇవ్వండి కాయలు రెడ్ కలర్. కొయ్యపోతే ముదిరిపోతాయండి. ముదిరిపోయి మళ్ళీ మిగతా దాంట్లోకి రావడానికి బలం అన్నది సరిపోయన్నమాట. మనం ఎప్పటికప్పుడే కోసేసుకోవాలి. మిద్దె తోట మీద కదండి. మిర్చి అయితే చాలా బాగానే ఎక్కువ వచ్చిందండి. నేను హార్వెస్ట్ చేయకుండా కానీ మిర్చి అయితే చాలా కోసాను. కొంచెం ఆకుముడుతుంది. దీంట్లోకి మళ్ళీ పూత వస్తుందండి. చూసారా పూత ఆకుముడుతుంది. దీనికి మజ్జిగ స్ప్రే చేయాలండి. అది మిర్చి ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. మిర్చి నారే వేసానండి, మళ్ళీ రావాలి. ఏది కూడా మొక్కలు నేను బయట నుంచి తీసుకురాను. అన్నీ నేను సొంతంగా ఇంట్లో నారే వేసుకుని ఇవన్నీ పెట్టుకుంటాను అన్నమాట. బయట నేను తెచ్చే విత్తనాలు ఏవి లేవండి, అన్నీ సొంతంగా నేను ఇంట్లో తయారు చేసుకున్నాయి. బీన్స్ అయితే ఇవ్వండి, బీన్స్ చూసారు. బీన్స్ ఇదిగోండి ఇదో రకం వంకాయ. ఇది కూడా కోసారు చూసారా వంకాయ. ఇప్పుడు దూరంగా ఉందండి టమాటా. ఇది కూడా కోసారు. ఇవ్వండి ఇక్కడ కాయ ఉంది. ఇప్పుడే వంకాయ ఉంటుంది. ఇది కూడా ఇక్కడికే నా చేతిలో 3 రకాలు అయిపోయినాయండి వంకాయలు. చూసారు కదండి. హార్వెస్ట్ అని కాదు, ఏదో
లైట్గా కొన్ని ఉన్నాయి కోసేసానండి. బెండకాయలు అయితే ఇవి వచ్చినాయండి. బెండకాయలు ఎప్పటికప్పుడు కొయ్యకపోతే ముదిరిపోతాయండి. ఇవాళ ఇన్ని కోసాను కదండి, పొద్దున మళ్ళీ పొద్దుడికి కొన్ని కాయలు ఉంటాయన్నమాట. అవి మళ్ళీ రేపు ఇన్ని కోసామనుకోండి, అవి ఇవి మనకి కూరకు సరిపోతాయన్నమాట అండి. కాకరకాయలు అయితే ఇవి 4 టమాటాలు, అంజీరు పండు, దొండకాయలు మళ్ళీ అలాగా 2 రోజులకి ఒకసారి కోసానుకోండి, అలా మొత్తం కర్రీకి సరిపోతాయన్నమాట అండి. మిర్చిని అసలు బెండకాయలు మాత్రం ఎప్పటికప్పుడే కోసుకోవాలండి. కొని తెచ్చుకోవచ్చు, ఎందుకు ఇవి అనుకోవచ్చు, కానీ కాదండి టైంపాస్ కింద ఏదో అలాగ మనకు వాకింగ్ కింద ఉంటుంది, మొక్కలు పెంచినట్టు ఉంటుంది కదా అనేసి ఇలా చిన్న మిద్దెతోటి పెట్టుకోవడం అన్నమాట అండి. ఊరికనే తిరగలేం కదండి, ఇలా చిన్న పనులన్నీ చేసుకుంటే మనకు హెల్తీగా ఉంటాం. హెల్తీ హార్వెస్ట్ తీసుకోవచ్చు, హెల్తీ ఫుడ్ తినచ్చు. చూసారు కదండి, ఇదండి మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్కాయ కొట్టండి. ఇదిగోండి పుచ్చ మొక్క అండి, ఇది పుచ్చకాయ పిందులు ఉన్నాయి, ఇవ్వండి పుచ్చకాయ. సరే.